హలో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో టెక్స్ట్ ఎఫెక్ట్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫోటోషాప్ ఫోటోలకి ఎలాగైతే ఉపయోగపడుతుందో అదేవిధంగా వీడియోస్ని ఎడిటింగ్ చేయడానికి, ఎఫెక్ట్స్ యాడ్ చేయడానికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్ చాలా ఉపయోగపడుతుంది. కాంపోజిషన్లోకి వెళ్ళి న్యూ కాంపోజిషన్ సెలెక్ట్ చేద్దాం. అది కాంపోజిషన్ విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి సెట్ చేసుకొని, టైం ఎంత ఉండాలో కూడా సెట్ చేసుకొని ఒకే బటన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు కాంపోజిషన్ రెడీగా ఉంది. ఇప్పుడు దీనిలో టెక్స్ట్ టైప్ చేద్దాం. దానికి టెక్స్ట్ టైప్ చేయడం కోసం మెయిన్ మెనూలో టీ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. టెక్స్ట్ టైప్ చేయడం అయిపోయింది. ఇప్పుడు దీనికి ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనం టైప్ చేసిన టెక్స్ట్ ఇక్కడ టైం లైన్లో రావటం గమనించవచ్చు. ఈ టైం లైన్లో ఇందాక మనం 3 సెకండ్స్ టైం సెట్ చేసి ఉంచాము. మనకి ఇక్కడ ప్లే కొడితే ఏమి ఎఫెక్ట్స్ యాడ్ చేయలేదు కాబట్టి ఏమి ప్లే ఇక్కడ ఉండదు. ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది. ఈ లేయర్ని మనం ఆన్ ఆఫ్ చేసుకుని ఫోటోషాప్లో చేసినట్టుగా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ట్రాప్ కోడ్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. సాఫ్ట్వేర్తో పాటు ఈ ట్రాప్ కోడ్ ఎఫెక్ట్ రాదు. ట్రాప్ కోడ్ ప్లగ్ఇన్ అని విడిగా రెడ్ జాయింట్ సాఫ్ట్వేర్. ఇప్పుడు మనం యాడ్ చేయబోయే ఎఫెక్ట్ పై ట్రాప్ కోడ్లో షైన్. ట్రాప్ కోడ్లోకి వెళ్ళి షైన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మన ఎఫెక్ట్ యాడ్ అవ్వటం ఇక్కడ మనం కాంపోజిషన్లో గమనించవచ్చు. దీని యొక్క ప్రాపర్టీస్ సైడ్ ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోలర్ అని సైడ్ మెనూ ఉంటుంది. ఇందులో మనం ఏ ఎఫెక్ట్స్ యాడ్ చేసినా వాటి యొక్క ప్రాపర్టీస్ ఇక్కడ వస్తాయి. వీటిని మనం ఇక్కడ మనకు కావలసిన అడ్జస్ట్మెంట్ ఇక్కడ చేసుకోవచ్చు. ముందుగా సోర్స్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత రే లెంగ్త్ 1గా సెట్ చేస్తున్నాను. తర్వాత ఇది నార్మల్గా సెట్ చేద్దాం. బూస్ట్ కూడా కొంత పెంచుదాం. మనం ఇది సోర్స్ ఇందా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పాయింటర్ రావడం గమనించవచ్చు. ఆ పాయింటర్ మనం అటు ఇటు కర్సర్తో మౌస్ని లెఫ్ట్ మౌస్ క్లిక్ చేసి దీన్ని అటు ఇటు జరుపుతా డ్రా చేసుకోవచ్చు. మనకి ఎఫెక్ట్ సరిపోతుందా లేదా అనేది ఇట్లా జరపడం ద్వారా మనకి అర్థమవుతుంది. ఓకే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు దీనికి టైం లైన్లో కీ సెట్ చేద్దాం. మొదట దీనికి కీ సెట్ చేయడానికి ముందుగా టైం లైన్లో కీ సెట్ చేయాలంటే మనం ఎక్కడైతే కీ సెట్ చేయాలనుకున్నామో ఆ ఆప్షన్కి ఎదురుగా చిన్న బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే అది హైలైట్ అవ్వడం గమనించవచ్చు. ఇక్కడ మనం ఎప్పుడైతే క్లిక్ చేసామో అక్కడ ఒక కీ వస్తుంది. ఆ కీ టైం లైన్లో మనకి డిస్ప్లే అవుతుంది. అది అలాగే ఇప్పుడు చెప్తాను. ఎఫెక్ట్స్లో షైన్లో ఇక్కడ ఇందాక మనం ఇక్కడ సోర్స్ దగ్గర క్లిక్ చేసాము. అది ఇక్కడ క్లిక్ చేసినట్టు కనపడుతుంది. దాని ఏదో ఇక్కడ ఎల్లో కలర్లో ఒక పాయింట్ సింబల్ రావడానికి గమనించవచ్చు. దీన్ని కీ అంటారు. అంటే ఇక్కడ ఒక కీ సెట్ అయింది. 0 దగ్గర ఒక కీ సెట్ అయింది. నెక్స్ట్ రెండోకి ఎక్కడ సెట్ చేసుకోవాలి అనే టైం లైన్ ఎక్కడైతే మనం సెట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఒక టైం లైన్ని జరిపి సెట్ చేసుకొని ఇక్కడ నేను 3 దగ్గర టైం లైన్ సెట్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఇంకో కీ సెట్ చేసుకోవాలి. ఆ కీ సెట్ చేయడం కోసం నేను దీన్ని సోర్స్ పాయింట్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి డ్రా చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ సోర్స్ పాయింట్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి డ్రా చేశానో ఆటోమేటిక్గా ఇక్కడ కీ రావడానికి ఇక్కడ గమనించవచ్చు. ఇందాక ఈ కీ ఇక్కడ లేదు. దాన్ని ఎప్పుడైతే జరిపామో ఆ కీ ఆటోమేటిక్ అక్కడికి వచ్చేసింది. కాబట్టి మనం కీస్ పెట్టుకోవడం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది.
ఇప్పుడు టైం లైన్ని ప్లే చేసి చూద్దాం. టైం లైన్ చాలా స్లోగా ప్లే అవుతుంది. గ్రాఫిక్స్ కార్డు తక్కువ ఉండటం వలన స్లోగా ఉంటుంది. ఓకే, టెక్స్ట్కి ట్రాప్ కోడ్ షైన్ అనే ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసాము అనేది తెలుసుకున్నాము. ఓకే.